మనం అంగీకరించకపోయినా అంగీకరించిన నిజం నిజమే. అయితే ఆ నిజాన్ని మనకు అనువుగా మార్చుకోవటం, లేదంటే అవతల వాడి మీద బురద జల్లటానికి అనువుగా ప్రచారం చేయటం అనేది గొప్ప విషయం. అంటే వెటకారంగా చెప్తున్నా, చాలా గొప్ప విషయం అన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ గీతా గోపీనాథ్ గారు స్వయంగా ప్రశంసలు కురిపించిన సందర్భంలో దావోస్లో అసలు టీడీపీ మీడియా కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కాదు, అసలు గీతా గోపీనాథ్ గారు ఏం మాట్లాడారంటే అని దానికి కూడా వేరే మీనింగ్ వచ్చేలాగా చెప్పాలి. ఇప్పటికే చాలా చోట్ల గీతా గోపీనాథ్ గారు మాట్లాడిన మాటలు వైరల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన ల్యాండ్ సర్వేకి ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేశారు. కాబట్టి మా హయాంలో మేము చేసింది కరెక్టు, దానికి ఐఎంఎఫ్ వాళ్ళే ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. అందుకనే అది చేస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి పెమసాని ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన దమ్ముంటే జగన్ ఆ పని మళ్ళీ చేయగలరా అని. నువ్వు దమ్ముంటే మళ్ళీ 2014 నుంచి 19 పాలన తీసుకొచ్చేవాడి అని చెప్పేవాడా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో? దమ్ముంటే ఇదే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇసుక మైనింగ్ ఇవన్నీ తెగ దోచుకు తింటున్నారు కదా, మేము ఇలానే ముందుకెళ్తామని చెప్పగలరా? దమ్ముంటే పసుపు కుంకుమ మళ్ళీ తీసుకొస్తామని మీరు చెప్పగలరా? దమ్ముంటే గతంలో ఉన్నటువంటి సారా కానీ లేకపోతే లిక్కర్ సిండికేట్లకు సంబంధించి 2014 నుంచి 19 దాకా ఏం చేశామో అవే తీసుకురాగలమని చెప్పేవాళ్ళ మీరు? చెప్పారా? ఎందుకు దమ్ముల గురించి రొమ్ములు ఇరుచుకొని మాట్లాడటం మనం అనవసరంగా? ఇప్పుడు మీరు చేసిన తప్పిదాలన్నీ బయటపడుతున్నాయి, మీరు చేసిన దుష్ప్రచారం కూడా బయటపడింది. అంతా కరెక్టే, ఇది కేంద్ర ప్రభుత్వం అందే అని ఈ రోజున సిగ్గు ఎగ్గు లేకుండా బయట చెప్తున్న వాళ్ళకి ఒకటే, ఈ జనానికి జనమేమి భయపడలా, జనాన్ని భయపెట్టారు. నా కళ్ళ ముందే కొంతమంది కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని బెదిరించడం చూసే నేను. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఏమీ లేదు, మీ ఇళ్లలో ఆస్తులు కూడా లాగేసుకుంటాడు, మీ పొలం కూడా మీ దగ్గర ఉండదని డైరెక్ట్గా మా కళ్ళ ముందు హెచ్చరించారు. ఏది పోలింగ్ ముందు రోజు. మన మిత్రులు కూడా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు గుర్తొచ్చి నవ్వుకుంటారు కరెక్టే అని చెప్పి. అంటే దుష్ప్రచారం మీరు చేసి బురద మీరు జల్లి ఈ రోజున తీరిగ్గా వచ్చేసేసి ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అంటారా? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ఆయన ఫోటో వేసుకోవటమేనా అంటారా? అంటే ఫోటో వేసుకుంటే వాళ్ళదే అయితే ఎన్ని ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఉంటున్నాయి, ఎన్ని ఫోటోలు మోడీ గారి ఫోటోతో ఎన్ని స్కీములు అమలవుతున్నాయి, అవన్నీ వాళ్ళే అయిపోతున్నాయా? అంటే నేను ఓపెనింగ్లో చెప్పే కదా, ఒక నిజాన్ని మనకు అనువుగా అవతలవాడికి చెడుగా, అంటే అవతలవాడికి యాంటీగా ఎలా ప్రచారం చేయొచ్చు అనేది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. గొప్ప విషయం అనమాట. అదే మీడియాలో ఎవరైనా నాకు తల్లి ఒడి పడింది, అమ్మ ఒడి పడింది అని కనుక వచ్చి మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుంటే విపరీతంగా హింసిస్తారు మాటలతో. ఆ తర్వాత వాళ్ళు తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటేనేమో ఈ మాత్రము తట్టుకోలేని వాళ్ళు అసలు బలహీనులు ఇలా వస్తారు అంటారనమాట. ఈ బండనాలికలు బండ చర్మాలు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాల్లో నిద్ర రావాలి. మన బతుకులకు అది రాదు. ఎందుకంటే పుచ్చిపోయిన మెదడు, కుళ్ళిపోయిన ఆలోచనలతో ఉన్న వాళ్ళకి ఇదే ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇందులో మినహాయింపు లేదు. ఎంతసేపు అవతలవాడిని టార్గెట్ చేద్దామా, మన పబ్బం గడుపుకుందామా? ఇది కాదు. మనం చేసుకునే ప్రయత్నాల్లో చక్కని ప్రయత్నం ఏదన్నా ఉంటే మనం తీసుకొచ్చిన ప్రభుత్వం తాలూకు కార్యక్రమాల్లో వాటిని ఎలివేట్ చేసుకోవాలి. లేని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ అవతల మీద బురదే జల్లుతూ బతికే వాళ్ళకి ఇప్పుడు చెప్పాం కదా, నిజం నిలకడ మీద తేలుతుంది. అవతల వాడిని మనం ఏదో బ్లేమ్ చేశాము, గేలి చేశాము, వాడిని హింసించి ఆనందపడ్డాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత పనికిమాలినోడు అంటే, నా పేరు తీసేసి అంబేద్కర్ బొమ్మ మీద చెక్కేస్తున్నారు అని పనికిమాలినోడు అనటము ఆయన దృష్టిలో కరెక్టే అయ్యి ఉండొచ్చు. వెంటనే విన్న వాళ్ళకి ఏంటి ఇలా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. బట్ రోజు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, చీప్ లెవెల్ లీడర్లు నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి సైకో, నువ్వు ఇది అంటుంటే ఒక మాట అంటే తట్టుకోలేనప్పుడు ప్రతిరోజు ఇదే విధంగా 2012 నుంచి పుష్కర కాలం పైనుంచి విమర్శలు చేస్తుంటే అవతల ఆ వ్యక్తి ఎప్పుడైనా ఒక మాట అన్నాడా? కొడాల నాని భాష, వల్లభనేని వంశీ భాష అంటారు. ఎవడు మాట్లాడట్లేదు. పైగా దీనికి పోయి మళ్ళీ చరిత్రలు తవ్వడం ఒకటి అవసరమా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంతే, రైట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ తీసుకొచ్చాడా? జగన్ తీసుకొచ్చాడే కదా మీరు చెప్పింది. ఆ రోజు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా. ఇది నా ప్రమేయం లేదు, జగన్ అల్టిమేట్గా మనం కాకపోతే కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుంది, మనము దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు అని కూడా చెప్తే, లేదు లేదు చేశాడే నాకు ఆ పివి రమేష్ అని ఆయన ఇప్పుడు కళ్ళు తెరుచుకొని పదవులు దక్కకపోయేసరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీపీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆ పివి రమేష్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడాలన్నమాట. ఎందుకు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఇప్పుడు ఒకటే రన్ అవుతున్నప్పుడు అప్పుడు నీకు కష్టం ఎందుకు కలిగింది, ఇప్పుడు ఎందుకు నీకు హాయిగా ఉందో చెప్పాలి అనాలి. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు? అంటే మనం దుష్ప్రచారం చేయాలంటే ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు అదే పని సాక్షి మీడియా చేస్తుంది. ప్రతి విషయంలో దుమ్మెత్తిపోస్తుంది. నిజమా అబద్ధమా మాకు అనవసరం, మా మీద మేము పవర్లో ఉన్నప్పుడు మా మీద ఇంత బురద చల్లారు కాబట్టి మేము చల్లేస్తామంటుంది. దీన్ని తప్పు పట్టాలా? తప్పు పట్టాలి. ఆ అవసరం ఎవరికి? మనకైతే లేదు. ఎందుకు? వైరి వర్గాలు రెండు ఇలానే ఏడుతున్నప్పుడు ఒకళ్ళనే మనం టార్గెట్ చేయాలి, ఒకళ్ళని నెత్తిన పెట్టుకోవాలన్నంత అవసరం ఏముంది? అది చేసేవాళ్ళు వేరే ఉన్నారు కదా. తటస్థ జర్నలిస్టులు అంటూ ఎవ్వడు ఉండడు, ఎక్కడా ఉండడు. తటస్థంగా ఉండేదేంటి? ఒక ఇష్యూ మీద అది ఇష్యూ జరిగిందా లేదా రిపోర్ట్ చేయి, అంతే. తటస్థంగా ఉండటం ఏంటి? నీ అభిప్రాయం చెప్పలేనప్పుడు నువ్వు జర్నలిస్టు కాలేవు. అసలు జర్నలిస్టు పని అభిప్రాయాలు చెప్పడం కాదు. ఇది కాదా, ఇది ఇక్కడ ఉన్నది ఒకటే రెండా? అంతేగాని ఇక్కడ ఒకటి ఉండటానికి కారణం ఏంటంటే, రెండు లేకపోవటానికి కారణం ఏంటంటే, నువ్వెవడా చెప్పటానికి? ఎలా చెప్తావు కారణాన్ని? చెప్పలేవు కదా. చెప్పావు అనుకుంటే అది అనలిజం అవుతుంది, జర్నలిజం కాదు. అనలిజం నేను అన్నది ఈఆర్ఏ కాదు, ANALIYSే. అదనమాట విషయం. మొత్తానికి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ పని. ఫోటో అంటారా, అది కాలం చెప్తుంది. దమ్ముంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలా? మీరు వెళ్ళండి ఇప్పుడు ఈ 19 నెలల్లో మీరు చేసిన పనులకి ఇదే పని మేము చేస్తామని చెప్పేసి చెప్పుకోలేరు కదా. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ కేంద్ర ప్రభుత్వం సిఫార్సుతో ఇక్కడ అమలు చేశారు, మీరు దాన్నే అమలు చేస్తున్నారు. అందుకనే మళ్ళీ రీసర్వేలకు తప్పులు ఉన్నాయి, గిప్పులు ఉన్నాయి. మీకు 20 నెలలు చాలేదా రీసర్వేలో తప్పులు చేయటానికి? 20 నెలలు చాలేదా? 20 ఏళ్ళు కావాలా? ఆ 20 ఏళ్ళు 30 ఏళ్ళ తాలూకు తప్పులు సవరించేందుకే కదా రీసర్వే చేస్తుంది. అంటే క్రెడిట్ చోరీ అంటే మోసం అని అరిచేస్తారా? మరి దాన్ని ఏమంటారు? క్యూఆర్ కోడ్ కూడా లేదన్నారంటే, క్యూఆర్ కోడ్ పనిచేయకపోతే అసలు క్యూఆర్ కోడ్ తీసుకొచ్చిందే నేనని ఆయన చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ మా హయాంలోనే వచ్చిందే అన్నారు. ఒకవేళ అది ఓపెన్ అవ్వలేదనుకోండి, తప్పుడుతో తీసుకొచ్చారని చెప్పాలి. కానీ నేనే తెచ్చా అంటే ఎలా కుదురుద్ది? పెమ్మసాని గారు, తప్పు కదా ఇది. మనం కాదు కదా, మనది నాణ్యమైన ప్రభుత్వం అయినప్పుడు గత ప్రభుత్వం హయాంనే మనం ఎందుకు అనుసరించాలి? కొత్త విధానాన్ని తీసుకురండి రీసర్వేకి, కేంద్రాన్ని ఒప్పించి. అది మీ వల్ల కాని పని. ఓకే, బురద జల్లేసి అవతలవాడి మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో పబ్బం గడుపుకొనేసి ఇప్పుడు మళ్ళీ పండగ రెడీ అవుతామంటే కుదరదమ్మా. రీసర్వే తాలూకు ఫలితాలు మీరు కూడా అనుభవిస్తారు మళ్ళీ.